కోలీవుడ్ స్టార్ హీరో సంతానం గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు కమెడియన్గా స్టార్ హీరోలు సినిమాలో నటించిన ఈయన ఈ మధ్య హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా ఓ వివాదంలో సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. హీరో అయ్యుండి ఇలాంటి పని చేయడం ఏంటి అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ హీరో సంతానం ఏం చేశారు? ఆయనపై ఎందుకు పోలీసులు ఫిర్యాదు అందింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోలీవుడ్ హీరో సంతానం ప్రస్తుతం వార్తల్లో హైలైట్ అవుతున్నారు. ఈయన నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో శ్రీనివాసం గోవింద పాటను పేరడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని అవమానించారంటూ బీజేపీ మండిపడుతుంది. సినిమాలో పాటను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన మూవీ టీం దేవుడిపైన పాడలేదని వివరణ ఇచ్చింది. తిరుమల శ్రీవారిపై పేరడీ సాంగ్ని రాయలేదని ప్రకటించింది. అలాగే తాను చేస్తున్న సినిమాపై సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం తెలపలేదని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సినీ ఇండస్ట్రీని నిబంధనల ప్రకారమే మేము సినిమాను తీస్తామని, దీనిపై ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని హీరో సంతానం తాజాగా ఓ వీడియోలో తెలిపారు. సినిమా పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడు సేలంలో కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. ఈ సినిమాలో హీరో సంతానం ఒక రివ్యూవర్గా పనిచేశారు. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు తిరుమల శ్రీవారి గోవింద నామాలను వాడారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను ప్రజలు గొప్పగా భావిస్తుంటారు. ఆ నామాలలోనే శ్రీవారిని స్మరిస్తూ ఉంటారు. అలాంటి గోవింద నామాలను నెగిటివ్ సెన్స్లో వాడారనేది హిందూ సంఘాల అభ్యంతరం. సినిమాకి టికెట్ కొంటే పార్కింగ్ ఫీజు వేస్ట్, పాప్కార్న్ ట్యాక్స్ వేస్తూ అంటూ ప్రతిదానికి గోవింద అనే పదం యాడ్ చేసిన ఈ వీడియో రిలీజ్ చేశారు. ఈ వివాదంపై తాజాగా హీరో సంతానం స్పందించారు. ఓ వీడియోలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన అంతవరకు సెన్సార్ రిపోర్ట్ ప్రధానం, దానికి విరుద్ధంగా మేము ఏ పని చేయలేదని ఆయన అంటున్నారు. దారిన పోయే వాళ్ళు చెబితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు హీరో సంతానం. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయబోతోంది యూనిట్. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.